ఉద్దానం ఈ పేరు వింటే అక్కడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల వ్యధలు అవి తీసిన ప్రాణాలే గుర్తుకొస్తాయి. అలాంటి సమస్యలు మా ప్రాంతానికి రావద్దు దేవుడా అని వేడుకునే వారెందరూ. కానీ ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలం మరో ఉద్దానాన్ని తలపిస్తోంది. కిడ్నీ మరణాల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రంలా మారింది. వ్యాధి బారిన పడి 4 ఏళ్లలో 200 మందికి పైగా మృతి చెందగా మరో 450 వరకు నరక యాతన అనుభవిస్తున్నారు. తాగే నీరే యమదూత అని తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. 50 కోట్లతో కృష్ణా జలాల ప్రాజెక్టు అందిస్తామన్న మాజీ సీఎం జగన్ హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. ఇంతకాలానికి కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. అందుకు చేపట్టిన పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలిపే కథనమే ఇది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం మాదిరిగానే ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు ప్రాంతం కూడా కిడ్నీ వ్యాధితో విలవిల్లాడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులు కిడ్నీ వ్యాధిని బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చనిపోగా ఇప్పటికీ వందలాది మంది ఈ కిడ్నీ వ్యాధులు బరిపడి మందులు వాడుతున్నారు. కొందరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారు. తమ సమస్య పూర్తిగా ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులోని గిరిజన ఆవాసాలు మూత్రపిండాల వ్యాధులతో అల్లాడుతున్నాయి. మండలంలోని 15 గిరిజన గ్రామాల్లో 8 ఎస్సీ కాలనీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మందులు వాడుతున్న క్రయాటిన్ శాతం పెరిగిపోతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం తరహాలోనే ఇక్కడ మూత్రపిండాల వ్యాధులు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కో ఇంట్లో 2-3 వ్యాధిగ్రస్తులుంటున్నారు. ఒక్కసారి వ్యాధి బారిన పడ్డాక శరీరం సహకరించకపోవడంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. పోషణ భారమంతా కుటుంబ సభ్యులపైన పడుతోంది. వారికది శక్తికి మించిన భారమవుతోంది. వ్యాధిగ్రస్తుల్లో కొందరికి 4,000 రూపాయల సంక్షేమ పింఛన్లే ఆధారమవుతుండగా కొందరిని 10,000 కిడ్నీ బాధితుల పింఛన్ ఆదుకుంటోంది. ఈ 2 పథకాల్లో లబ్ధి పొందని వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబాలను కిడ్నీ వ్యాధులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు. నాకు వచ్చింది 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా. మందుల మీద బతుకుతున్నా. 10,000 పింఛన్ వేస్తున్నారు. పింఛన్ వేస్తున్నారులే కానీ సాలట్లా. మందులకు అవుతాయండి 6,000 7,000 అవుతాయి. తెప్పించుకుంటున్నా. ఈ కంపౌండ్ మెడికల్ షాప్లో ఆర్డర్ ఇస్తే విజయవాడ నుంచి వస్తాయి. ఇప్పుడేమో నరాలు బాగా వీక్నెస్గా నరాలు నడవనీట్లే, కాళ్ళు తినడానికి ఏమీ లేదు. తినాలన్నా ఏమి ఆస్కారం లేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి కొన్ని మందులు అందిస్తున్నారు. అవి సరిపోక కొందరు విజయవాడకు వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. ఇందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కో రోగికి వైద్య పరీక్షలు, చికిత్సల నిమిత్తం నెలకు 10 నుంచి 15,000 వరకు ఖర్చవుతోందని బాధితులు చెబుతున్నారు. సమస్య ముదిరిన రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో రక్త మార్పిడి చేయించుకుంటున్నారు. కానీ ఇక్కడ రోజుకు 9 మందికి అవకాశం ఉంది. కొండూరు మండలంతో పాటు రెడ్డిగూడెం, మైలవరం మండలాల నుంచి కూడా రోగులు ఇదే పీహెచ్సికి వస్తున్నారు. వారందరికీ డయాలసిస్ చేసేలా వసతులు ఇక్కడ లేవు. ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య దృష్టిలో ఉంచుకొని డయాలసిస్ కేంద్రం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. 6వ సంవత్సరం డయాలసిస్. 2 అబ్బాయిలు ఉంటే ఎన్ని రోజులు 2 అబ్బాయిలు పెట్టేవాళ్ళు. ఓ అబ్బాయి చచ్చిపోయాడు. 3వ నెల చచ్చిపోయాడు. చిన్న అబ్బాయి చచ్చిపోయాడు. కిడ్నీ ప్రాబ్లం వచ్చి వచ్చారు సార్. 3వ నెల ఎట్లా నడుపుకుంటూ వెళ్తున్నాను. రోజు కూలీకి వెళ్తాను, ఇంకో రోజు విజయవాడ వెళ్తున్నాను. బీపీ షుగర్ డౌన్ అయిపోతుంది సార్. అబ్బాయి పోయాడు. ఇప్పుడు రోజుకి ఇక్కడ మనకున్నది 3 బెడ్లు అండి. 3 బెడ్లలో 3 మిషన్స్ ఉన్నాయి. మన రోజు క్యాపబిలిటీ వచ్చేసి ఒక 9 మందికి చేస్తాము. రెగ్యులర్గా ఒక రోజులో 3 షిఫ్ట్లలో 9 మందికి చేస్తున్నాము. అదేవిధంగా ఒక నెలకి వచ్చేసి మనం దాదాపుగా 200 దగ్గర నుంచి 250 డయాలసిస్ సెషన్ మనం చేస్తున్నాం ఇక్కడ మన ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి. అదేవిధంగా మనం గత సంవత్సర కాలంలో చూసుకుంటే దాదాపుగా 2,500 సెషన్స్ పైగా చేసి ఉన్నాము. ఈ యొక్క వ్యాధి ఇంకా ఎక్కువగా ప్రబలకుండా మంచి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత ప్రాతిపదికన తాగునీటి జలాలు అందించే పథకం అయితే ప్రస్తుతం పట్టాలెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా పనులు సాగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఏకొండూరు దగ్గర
ఈ వాటర్ వర్క్స్ పైప్ లైన్లు అనేది పనులు జరుగుతున్నాయి. మొత్తం 103 కిలోమీటర్ల ఈ పైప్ లైన్ వేయాల్సి ఉండగా ఇప్పటికే 80 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. కుదప సంపు నుంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇవన్నీ కూడా పైపులు ఇక్కడికి వచ్చి ఈ గిరిజన గూడాలకు తాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. దాదాపుగా 80 కిలోమీటర్ల పైబడి పైపులు వేశారు. ఇంకా మిగిలిన కూడా త్వరలోనే వేసి జూన్ నెలాఖరికల్లా తాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏకొండూరులో ఇలా ఏళ్లుగా కిడ్నీ వ్యాధి వెంటాడుతున్నా గత వైకాపా ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. పైగా గిరిజనులకు మాటిచ్చి మోసం చేశారు మాజీ సీఎం జగన్. సీఎం హోదాలో తిరువూరుకొచ్చినప్పుడు బాధిత గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పారు. ప్రభుత్వం తరపున 50 కోట్లు కేటాయిస్తానని చెప్పి ₹1 విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కృష్ణా జలాల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన కేంద్రంతో మాట్లాడి జల్ జీవన్ మిషన్ నిధులు వచ్చేలా చూశారు. జల్ జీవన్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో 49.94 కోట్లతో ఏకొండూరుకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా విడుదల చేశారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాధిత గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేసే ప్రధాన పైపులైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న పనులు కీలక దశకు చేరుకున్నాయి. 103.5 కిలోమీటర్లలో ఇప్పటికే 80 కిలోమీటర్ల పైపులైన్ పనులు పూర్తయ్యాయి. కుదపలోని ప్రధాన పంపు వద్ద ఏర్పాటు చేసిన ట్యాంకు నుంచి పైప్లైన్ ద్వారా అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా పైపులైన్ పనులు పూర్తయిన గ్రామాల్లోనే నీటి సరఫరా ప్రారంభిస్తున్నారు. పల్లెలకు కృష్ణా జలాలు వస్తుండటంతో బాధిత గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏకొండూరు మండలంలో ప్రధానంగా దాదాపుగా మెడిసిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు దాదాపుగా 460 మంది దాకా పేషెంట్లు ఉన్నారు. ఇదే మండలంలో 23 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. విసనపేటలో 3 గ్రామాల్లో 70 మంది దాకా ఉన్నారు. గంబలగూడెం మండలంలో దాదాపుగా 3 గ్రామాల్లో 150 మంది దాకా మెడిసిన్ వాడేవాళ్ళు ఉన్నారు. అంటే తిరువూరు నియోజకవర్గంలో గతంలో ఈ ఉద్యానం ఎలా అయితే ఉందో దానికంటే రెట్టింపుగా మన తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో ఈ కిడ్నీ వ్యాధి తీవ్రతం ఉంది. కానీ గతంలో అనేక ప్రభుత్వాలు ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాయి తప్ప వాస్తవంగా కార్యరూపం దాలించలేదు. అనేక దీని మీద ప్రజా సంఘాలు, పార్టీలు, అనేక గిరిజన నాయకులు దీని మీద పోరాటం చేసి కొన్ని హక్కులైతే సాధించుకోవడం జరిగింది. స్థానికంగా ఒక డయాలసిస్ సెంటర్, అలాగే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఈ ఏకొండూరు మండలంలో కేంద్ర ప్రభుత్వ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు 50 కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కృష్ణా జలాలను 2025 జూన్ నాటికి బాధిత గ్రామాలకు అందించాలనేది చంద్రబాబు సర్కారు లక్ష్యం. నిధులకు కొరత లేకపోవడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ లైన్ల పనులు ఆరంభమయ్యాయి. ఇటీవలే కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రోగుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఏకొండూరు మండలం కిడ్నీ సమస్య గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో పక్కనే ఉన్న గంపలగూడెం మండలంలో కూడా ఒక 5-6 గ్రామాల్లో అనుమోల్లంక, అలాగే వినగడప, ఇట్లాంటి కనుమూరు, ఇట్లాంటి కొన్ని గ్రామాల్లో ఇటీవల కిడ్నీ బాధితులు మరణించడం వల్ల సమస్య విస్తరిస్తుంది అని గణాంకాలతో సహా అర్థమవుతుంది. సరే, దీనికి కారణం ఏంటంటే తాగునీరు, ఫ్లోరైడ్ వాటర్ వల్ల, అలాగనే సిలికాన్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో శుద్ధి చేసిన తాగునీరు దొరక్క గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ సమస్య తీవ్రత పెరిగి ఇప్పుడు దాదాపు ఉద్దానంతో పోటీపడే స్థాయిలో ఇక్కడ కిడ్నీ సమస్య విస్తరిస్తుంది. ఇప్పుడు పైప్ లైను పూర్తి స్థాయిలో పనిజరుగుతుంది. ఈ వారంలో 14 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకర్స్ శంకుస్థాపన చేయటం కూడా జరుగుతుంది. మాకున్న లక్ష్యం ప్రకారం వచ్చే జూన్ కల్లా కృష్ణానదీ జలాలు ప్రతి ఇంటికి ఏకొండూరు మండలంలో ఈ కిడ్నీ సమస్య ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో కృష్ణానది జలాలు ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించే లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందండి. ప్రస్తుతం 22 గ్రామాల్లో నీటి ట్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. మరో 14 నిర్మించాలనేది ఒక ప్రతిపాదన. దీనికోసం ఆయా గ్రామాల్లో ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వీటిలో ఒక్కో ట్యాంకు సామర్థ్యం ఒక్కోలా ఉంటుంది. 20,000, 40,000, 60,000, 90,000 సామర్థ్యం ఉన్న ట్యాంకులు నిర్మిస్తారు. కోడూరు గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు నిర్మాణం వేగంగా జరుగుతోంది. రాజకీయాలు ముఖ్యం కాదు, అభివృద్ధే శాశ్వతం. ఈ ప్రాతిపదికన
గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ఇప్పటికే పైప్ లైన్ పనులు, మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి కావాలని, గిరిజనుల దాహత్య తీరాలని, ఈ కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ పొందాలని కోరుకుందాం. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.